హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ S1 ఛానల్. ఈరోజు అయితే ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను రండి. అదే దొండకాయ ఫ్రైడ్ రైస్. దానికి కావాల్సిన పదార్థాలు దొండకాయ, ఆనియన్స్, క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే 2 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా చిట్లిన తర్వాత కరివేపాకును అయితే యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా బాగా చిట్లిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేయండి. ఆనియన్స్ కొంచెం అలా మగ్గాలి. మగ్గిన తర్వాత దొండకాయలు ఫ్రై చేసుకుంటాం. దొండకాయలు ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి కాబట్టి అంత ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా పర్లేదు, కానీ దొండకాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అయితే దొండకాయలు ఆనియన్స్ రెండు ఫ్రై అవుతాయి కాబట్టి ఆనియన్స్ అంత ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతాయి. ఉప్పు వేయడం వల్ల లాభం ఏంటంటే కొంచెం దొండకాయలకు పడుతుంది కదా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో తినేటప్పుడు. సో కొంచెం ఉప్పు, పసుపు వేసి కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు మూత పెట్టి కూడా బాగా మగ్గించుకోవాలి దొండకాయల్ని. దొండకాయలు ఎంత బాగా మగ్గితే టేస్ట్ అంత బాగుంటుంది. తర్వాత క్యాబేజ్ని అయితే యాడ్ చేసుకోండి. క్యాబేజ్ కొంచెం అలా రోస్ట్ అయిన తర్వాత క్యారెట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి. ఇవి ఎంత బాగా రోస్ట్ అయితే అంత టేస్ట్ బాగుంటుంది కాబట్టి బాగా రోస్ట్ చేయండి. మధ్య మధ్యలో తిప్పుతూ రోస్ట్ చేయండి. చూసారా, ఇలా అయితే ఉంది. ఇంకొంచెం ఫ్రై అయితే చాలు, సరిపోతుంది. ఇంకొంచెం అలా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం అలా తిప్పుతూ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయితే చాలు. ఇంకైతే రైస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అని ఎందుకు అంటున్నామంటే చల్లగా అయిపోయినా తినడానికి బాగుంటుంది. ఇందులోకి మసాలాలు అన్నీ వేస్తాం కాబట్టి పిల్లలైనా పెద్దలైనా బాగా లైక్ చేసి తింటారు కాబట్టి లంచ్ బాక్స్ రెసిపీ అని అంటున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాత మసాలాలు యాడ్ చేసుకోవాలి. మసాలాలు మనకి ఏది ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు. దీనికి టేస్ట్ ఏంటంటే మసాలాలే. నేనైతే ఫస్ట్ గరం మసాలా వేస్తున్నాను, తర్వాత పన్నీర్ మసాలా వేస్తున్నాను, తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇంకా కారం. పిల్లలకైతే కొంచెం తక్కువ కారం వేయండి, పెద్దలకైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం స్పైసీగా తింటేనే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, ఇంకా అన్నీ తిప్పేసి బాగా కలుపుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నా, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే ఈ వీడియో. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.